చక్కెరతో చేసిన పదార్థాలను లేదా నేరుగా చక్కెరను తిన్నప్పుడు అవి వెంటనే జీర్ణమవుతాయి. చక్కెరలో ప్రోటీన్లు, ఖనిజాలు ఏమీ లేకపోవడం వల్ల వేగంగా జీర్ణమవడంతో పాటు అది అంతే వేగంగా రక్తంలో కలుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడంలో క్లోమ గ్రంథి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్ను తీసుకోవాలంటూ కణాలకు ఇన్సులిన్ చెబుతోంది. చాక్లెట్లు వంటివి తిన్నప్పుడు కాస్త ఎనర్జెటిక్గా అనిపించడానికి కారణం ఇదే. బెల్లం తీసుకున్నప్పుడు కూడా దాదాపు ఇదే జరుగుతుంది. కాకపోతే బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండడం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. తద్వారా రక్తంలోని షుగర్ స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుంది. బెల్లం, చక్కెరలో ఉండే క్యాలరీల్లో పెద్దగా తేడా ఉండదు. చక్కెరైనా బెల్లమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. తీపి ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనంగా వచ్చే గ్లూకోజ్ను కాలేయం, కండరాల కణాల్లో శరీరం నిల్వ చేస్తుంది. ఇది మెల్లగా కొవ్వుగా మారుతుంది. మెదడుతో పాటు శరీర భాగాల మీద దీని ప్రభావం ఉంటుంది. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి వృద్ధాప్యం ఛాయలు వచ్చే అవకాశం ఉందని సీనియర్ డైటీషియన్ జానకి శ్రీనాథ్ తెలిపారు. బెల్లంలో కొంతవరకు పోషకాలు ఉండడం వల్ల మితంగా తీసుకోగలిగితే కొంతవరకు మేలని న్యూట్రిషనిస్టు సుజాత స్టీఫెన్ అన్నారు. చక్కెరకు ప్రత్యామ్నాయాలు వెతకడం కంటే తీపిని తగ్గించుకోవడం మంచిదని ఆమె సూచించారు. చక్కెరను ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి కలిగే లాభం ఏమీ లేదు. చక్కెర బదులు బెల్లం, తేనె లాంటివి తీసుకున్నా అవి కూడా అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. శరీరం బరువు అదుపులో ఉండాలన్నా, రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండాలన్నా తీపిని తీసుకోవడం తగ్గించుకోవడమే మంచిదని సుజాత స్టీఫెన్ చెప్పారు. షుగర్ ఫ్రీ పదార్థాలను రోజూ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేడు చేస్తుందని హెచ్చరించారు. షుగర్ పేషెంట్లకు చక్కెర వల్ల ఎంత ముప్పు కలుగుతుందో బెల్లం వల్ల కూడా అంతే ముప్పు వాటిల్లుతుందని, చక్కెర, బెల్లం, తేనె వీటిలో ఏవైనా శరీరంలోకి వెళ్ళాక గ్లూకోజ్గా మారతాయి. కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా డయాబెటీస్తో బాధపడుతున్న వారు బెల్లం, చక్కెర, తాటి బెల్లం లాంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని సుజాత స్టీఫెన్ తెలిపారు. బెల్లం, చక్కెర, తేనె వీటిలో ఏదైనా రోజుకు 20 నుంచి 36 గ్రాములకు మించి తినకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. మగవాళ్లు 9 టీ స్పూన్లు అంటే 36 గ్రాములు, ఆడవాళ్లు 6 టీ స్పూన్లు అంటే 25 గ్రాములు తీసుకోవాలని సూచిస్తోంది. రోజు తీసుకునే క్యాలరీల్లో తీపి వాటా 5% కంటే తక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.